హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్లో భాగంగా ఇఫ్ స్టేట్మెంట్స్ చూసుకుందాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ప్రెస్ బెల్ ఐకాన్. అండ్ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. ఏంటివంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్స్ అండ్ కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్, గో టు స్టేట్మెంట్ అండ్ లూప్ స్టేట్మెంట్. కానీ మనం ఈ వీడియోలో మాత్రం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ ఫ్లో చార్ట్, ఈ రెండింటితోటి మనం డిస్కస్ చేద్దాం ఇఫ్ స్టేట్మెంట్స్ని. అండ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీకు ఇఫ్ స్టేట్మెంట్స్ ఏమైనా 2 అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మొత్తం రాయడానికి చాలా తక్కువ ఛాన్సెస్, ఏమైనా 2 అడుగుతారు మామూలుగా అయితే. లేకుంటే ఇక మీ లక్ బాగాలేదనుకో అన్నీ కూడా రాయనచ్చు. కానీ మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ మనకి ఇఫ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ సింపుల్ ఇఫ్ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సింపుల్ ఇఫ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఏం లేదు, మనకి సింపుల్ ఇఫ్ అనేది ఎప్పుడు యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనే. సపోజ్ మీరు ఒక పర్సనేజ్ 50 అని ఇచ్చారనుకోండి. ఒకవేళ మీరు రాసిన కండిషన్ ఏంటిది, ఒకవేళ ఆ పర్సనేజ్ 50 అయి ఉంటేనే ప్రింట్ చేయమని. అంటే ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయ్యి కదా, మీరు ఆల్రెడీ పర్సనేజ్ 50 ఇచ్చారు. ఇప్పుడు మీరు కండిషన్ ఇచ్చారు. ఏం కండిషన్? ఒకవేళ ఆ పర్సనేజ్ 50 అయితే ప్రింట్ చేయమంటున్నా. అప్పుడు ఆ కండిషన్ అయితే ట్రూ అయింది కాబట్టి, ఎందుకంటే మీరు ఇచ్చింది 50, అలా కండిషన్ కూడా 50కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా జరిగితే మీకు స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? మీకు ఫ్లో చార్ట్ చూస్తే మంచిగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు కండిషన్ ట్రూ అయితేనే ఇలా సింపుల్ ఇఫ్ అనేది పర్ఫామ్ చేస్తుంది యాక్షన్. ఓకేనా? నెక్స్ట్ సింటాక్స్ చూసుకుందాం మనం. ఇఫ్ రాయాలి, ఆ తర్వాత మనం సింటాక్స్ అంటే కండిషన్ రాయాలి. కండిషన్ అంటే మీరు ఎలాంటి కండిషన్ రాసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ బ్లాక్, ఇక్కడ స్టేట్మెంట్ ఎక్స్ అంటే ఏం లేదు, అప్కమింగ్ స్టేట్మెంట్స్. అంటే ప్రోగ్రామ్ అంటే ఇది ఒక స్టేట్మెంట్తో ఉంటుంది కాబట్టి ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి రాసుకోవచ్చు. లేకుంటే వీటి మధ్యలో ఇంకొన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఓకేనా? దీని యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి దీని ఫ్లో చార్ట్, ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం. దీంట్లో కండిషన్ చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ట్రూ అయితేనేమో మనకి నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఓకేనా? సారీ ట్రూ అయితేనేమో మనకి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి ఆ కండిషన్, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఏం చెప్తున్నాను అంటే, మీరు కండిషన్ ఇచ్చారు, ఆ కండిషన్ ఒకవేళ ట్రూ అయింది, నిజమైంది అనుకున్న కండిషన్, ట్రూ బ్లాక్ అంటే ఏదైతే మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మీరైతే ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్ ట్రూ అయితే అక్కడికి వెళ్తుంది. లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్స్ అంటే అది అక్కడ వరకు వదిలేసి ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ని చూసుకుంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఈ ఫ్లో చార్ట్. నెక్స్ట్ దీని యొక్క శాంపిల్ ప్రోగ్రామ్ చూద్దాం మనం. యాష్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ రాసాను, ఇంట్ మెయిన్ అండ్ ఇంట్ అంటే నేను ఒక ఏజ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను, విచ్ ఈజ్ ఆఫ్ ఇంటీజర్ టైప్. ఓకే, నా డేటా టైప్స్ వీడియో చూడండి, లేకుంటే మీకు డేటా టైప్స్ తెలియని వాళ్ళు డేటా టైప్స్ వీడియో చూసి ఇక్కడికి రండి. ఓకేనా? ఇంట్ ఏజ్ అంటే నేను ఏజ్ అనేది ఒక ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చాను. ప్రింట్ ఎంటర్ ఏజ్ అంటే నేను ఏమని చెప్తున్నానంటే మీ ఏజ్ని ఎంటర్ చేయమని ఒక ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ని రాస్తున్నాను. స్కాన్ ఎఫ్ అంటే ఇంటర్నల్గా స్కాన్ చేస్తుంది అది. @ఏజ్ అంటే మీరు ఎంటర్ చేసిన ఏజ్ స్కాన్ చేస్తుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం సింపుల్ ఇఫ్ సింటాక్స్ ఇక్కడ యూజ్ చేస్తామంటే ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 55. ఒకవేళ ఏజ్ అనేది మీరు ఎంటర్ చేసిన ఏజ్ అనేది 55 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 55 అంటే 55 కంటే ఈక్వలా లేకుంటే గ్రేటర్ దెన్ ఉన్నా కూడా ప్రింట్ ఎఫ్ పర్సన్ ఈజ్ రిటైర్డ్. ఒకవేళ ఒక పర్సన్ మీరు 70 years పర్సన్ని ఇచ్చారనుకోండి, 70 ఇచ్చారనుకోండి ఎంటర్ ఏజ్ అన్నప్పుడు ఆ కండిషన్ ఏమవుతుంది, 70 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. ఈ కండిషన్ ట్రూనే అవుతుంది. మనకి ట్రూ అయితే ఏమవుతుంది, మనకి ప్రింట్ ఎఫ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, పర్సన్ ఈజ్ రిటైర్డ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏజ్ 40 ఇచ్చారనుకోండి, 40 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 రాంగ్ అవుతుంది. మనకి ఇది రాంగ్ అయితే ఇది ప్రింట్ కాదు, మనకి అప్కమింగ్ స్టేట్మెంట్స్ అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్లోకి వెళ్తుంది. ఇంకేదైనా స్టేట్మెంట్స్ రాసుంటారు కదా మీరు ఇక్కడ, ఆ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? మీరు ఇక్కడ ప్రాన్సిస్ అనేది డిపెండ్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒకటే ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ ఏం కాదు. ఓకేనా? మీరు ఇచ్చిన ఇవ్వకుండా కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. మామూలుగా ఎలా అనుకోండి, ఎంటర్ ఏజ్ అని పడుతుంది మీకు 57% రిటైర్డ్. ఒకవేళ 40 ఇచ్చారనుకోండి ఏజ్, కండిషన్ రాంగ్ అయితే మీకు అవుట్పుట్ కూడా ఇంకేం రాదు, మీకు అవుట్పుట్ నల్గా వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఇంకేం ఎగ్జిక్యూట్ చేయాలి అన్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూసుకుందాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ డెసిషన్ బేస్డ్ ఆన్ 2 choices. ఇంతకుముందు ఎన్ని చాయిసెస్ చూస్తాం మనం, 1 choice చూస్తాం. ఇప్పుడు మనం ఎన్ని చాయిస్ చూద్దామంటే 2 choices. అంటే ఇంతకుముందు సింపుల్ ఇఫ్ ఆ కండిషన్ ట్రూ అయితే ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా అంటే
ఆ కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఇంకేం ఎగ్జిక్యూట్ చేయాలి ప్రోగ్రామ్, అంటే ఇంకేం ప్రోగ్రామ్ దాని తర్వాత ఎల్స్, అది కాకుండా ఇది ఇంకేంటిది అన్నట్టు చూస్తుంది ఇది ఇఫ్ ఎల్స్. దీని సింటాక్స్ తీసుకుంటే మనకి ఇఫ్ కండిషన్ రాయాలి పక్కన ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. ఒకవేళ మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ వెళ్తుంది. ఒకవేళ ఈ పక్కన కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తుంది, అంటే ఎల్స్ ఇది కాకుంటే ఇది అన్నట్టు. ఓకేనా, ఇలా ఉంటుంది దీని సింటాక్స్. అంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్కి, ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్కి వెళ్తుంది. ఇందాక ఎలా అంటే ఇక్కడ వరకే ఉంటుంది మనకి, ఖచ్చితంగా ఇదే ప్రింట్ కావాలి, లేకుంటే ఏదో ఒకటి ఏం ప్రింట్ కావద్దు. ఇక్కడ ఇది కాకుంటే ఇది అన్నట్టు ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా కూడా రాయొచ్చు, సేమ్ సింటాక్స్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ తీసుకుందాం దీనికి సంబంధించి. ఇప్పుడు ఒక కండిషన్ రాశారు మీరు, ఓకేనా, కండిషన్ రాశారు. ఒకవేళ మీరు కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్తుంది మనకి ప్రోగ్రామ్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్, ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది ఫ్లో చార్ట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఫ్లో చార్ట్స్ రాస్తే మంచిది, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఫ్లో చార్ట్, సింటాక్స్, ప్రోగ్రామ్, ఈ మూడు అయితే డెఫినెట్గా ఉండాలి. సింగిల్ ఇచ్చిన ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి రాయన్నా, ఇంకేదైనా స్టేట్మెంట్ గురించి రాయన్నా మ్యాక్స్ మినిమం అయితే మేము 2 స్టేట్మెంట్స్ అడుగుతారు. ఖచ్చితంగా అయితే ఇవి రాయటం మంచిది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మార్క్స్. ఒక 10 మార్క్స్కి ఇస్తే వెన్ రాస్తే ఫుల్ మార్క్స్ ఇస్తాయి, లేకుంటే తక్కువ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రతి క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చేసుకుందాం. దీన్ని ఇక్కడ నుంచి చూద్దాం. హెడర్ ఫైల్స్ ఇవన్నీ వదిలేసి ఇంట్ ఏజ్ అంటే ఏజ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. ఆ ఏజ్ని మళ్ళీ ఎంటర్ చేసుకున్నాను, స్కాన్ చేసేసాను ఏజ్ని. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్ సింటాక్స్ చూద్దాం మనం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 55 అంటే ఏజ్ అనేది మనకి 55కి ఎక్కువ ఉండాలి ఆర్ ఈక్వల్ టు, అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 55. ఓకేనా, అది ఒకవేళ ఇది ఉంటే ఏం ప్రింట్ అవుట్ చేయాలి, పర్సన్ ఈజ్ రిటైర్డ్, ఎల్స్ పర్సన్ ఈజ్ నాట్ రిటైర్డ్. ఓకేనా, మీరు ఏజ్ ఎక్కడ నుండి వస్తుంది అని అనుకోవచ్చు. ఏజ్ ఆల్రెడీ మనం ప్రింట్ చేసాం, అంటే మనం ఇంటర్నల్గా ఏజ్ తీసుకున్నాం. అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన అప్పుడు ఇంటర్నల్గా ఏజ్ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఎందుకంటే నేను ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాశాను. అది ఇంటర్నల్గా స్కాన్ చేయడానికి నేను స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ రాశాను. ఓకేనా, అండ్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం మనం ఇప్పుడు. సారీ సారీ ఇదే దాని ప్రోగ్రామ్, నేను సారీ. అండ్ అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి ఒకవేళ ఒకవేళ ఏజ్ ఎంటర్ చేస్తారు మీరు 47, కండిషన్ ఏంటిది మనకి ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 55. ఇప్పుడు 47 ఎంటర్ చేస్తారు మీరు, 47 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 55 కాదు, ఏమొచ్చింది మనకి పర్సన్ ఈజ్ నాట్ రిటైర్డ్. అదే ఒకవేళ మీరు 56 ఎంటర్ చేస్తాను, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 55, మనకి కండిషన్ రైట్, ఏం ప్రింట్ అవుతుంది, ఇదే ప్రింట్ అవుతుందా, కాదు, దాని ముందర ఉన్న ట్రూ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది నేను చెప్పేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ పాయింట్లో డైరెక్ట్ ఈ నోట్స్ రాసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటారు. వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఒక ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాను. ఇఫ్ కండిషన్ రాస్తారు కదా మీరు, ఇందాక ఎలా ఉంది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇఫ్ కండిషన్ ఉండి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఉంది, లేకుంటే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. ఇదే విధంగా ఇది ఉంటుంది. ఇది వదిలిపెట్టేసాను ఫస్ట్ మీరైతే. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉంది కదా, కండిషన్ ఇది ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ అనుకోండి, ఇందులో ఉన్న మ్యాటర్. లేకపోతే స్టేట్మెంట్ ఇది ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనుకోండి, అంటే సేమ్ ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, కానీ ఆ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటే దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు. అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అంటే ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయితే మనకి ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ రాంగ్ అయితే ఇక్కడ ఎల్ స్టేట్మెంట్ 3కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు కండిషన్ 1 కరెక్ట్ అయితే మీకు కండిషన్ 2 చెక్ చేస్తుంది. కండిషన్ 2 కూడా ఉంది, ఎందుకంటే ఇంటర్నల్గా దాని కండిషన్ 2 కూడా ఉంది. చూసారా, ఇంతవరకు ఏం రాసిస్తారు మీరు, జస్ట్ స్టేట్మెంట్ రాస్తారు, ఇది ఒకటి ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాసేస్తారు. కానీ ఇంకొక కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారు, ఒక 2-3 కండిషన్స్ ఉన్నాయి. 2-3 కండిషన్స్ ఉంటే ఎలా చెక్ చేస్తారు, ఇలాంటి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని చెక్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కండిషన్ 2 చెక్ చేస్తుంది. కండిషన్ 2 చెక్ చేసి ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ తప్పు అయితే మీకు స్టేట్మెంట్ 3 ప్రింట్ చేస్తుంది, అంటే ఇంటర్నల్గా వెళ్ళదు ఇక్కడ. ఓకేనా, ఇది మర్చిపోండి, జస్ట్ ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనుకోండి. ఒక ఇఫ్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ బ్లాక్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాయండి. సింటాక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫ్లోట్ చార్ట్ చూసుకున్నాము. ఒకవేళ మీరు ఇచ్చిన కండిషన్ 1 ట్రూ అయితేనేమో కండిషన్ 2కి వెళ్తుంది. కండిషన్ ట్రూ అయితేనేమో
ట్రూ అయితేనేమో స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితేనేమో స్టేట్మెంట్ 2. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ 1 ఫాల్స్ అంటే ఫస్ట్ కండిషనే ఫాల్స్. ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది, అంటే ఇది లాస్ట్ చూపెట్టాను కదా ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ విధంగా. ఇంకా తర్వాత ప్రోగ్రామ్ చాలా ఉంటే ఇంకా నెక్స్ట్ ఎక్స్ స్టేట్మెంట్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంది, స్టేట్మెంట్ ఎక్స్ అంటే అప్కమింగ్ స్టేట్మెంట్స్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు మనం. ఇంట్ ఏబీసీ అనే 3 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకున్నాను, బట్ నేను 3 వాల్యూస్ ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ 3 వాల్యూస్. ఓకేనా, ఫార్మ్ స్పెసిఫిక్. ఓకేనా. ఇప్పుడు మనం యాక్చువల్ సింటాక్స్ చూసుకుందాం. ఇఫ్ మీరు ఒక కండిషన్ ఇచ్చారు, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నా. ఏ మీరు 5 ఇచ్చారు, బి 6 ఇచ్చారు, C7 ఇచ్చారు. ఓకేనా. ఏ 5 ఇచ్చారు, బి 6 ఇచ్చారు, C7 ఇచ్చారు. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఫస్ట్ యాక్చువల్ మన కండిషన్ ఏముంది, ఫస్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బీనా. ఏ అనేది బి కంటే ఎక్కువనా చూసుకుందాం. ఏ గ్రేటర్ దెన్ బీనా ఇక్కడ చెప్పండి. తప్పు కదా, మనకి ఏ నాట్ ఈస్ గ్రేటర్ దెన్ బి అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది లాస్ట్కి అని అంటే నెక్స్ట్ పేపర్లో ఏముంది మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మనకి ఎల్స్ ప్రింట్ ఎఫ్ బి ప్రింట్ చేస్తుంది మనకి. ఓకేనా. జస్ట్ వెయిట్ ఏ సెకండ్. ఓకే. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బీనా అని చూస్తారు కండిషన్. మనకి రాంగ్ అయింది కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ రాంగ్ అయితే ఇంటర్నల్కి వెళ్ళదు మనకి. ఓకేనా. ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది అన్న. ఎల్స్ పార్ట్లో నాకేముంది ఇంకా స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ బీ ఈజ్ గ్రేటర్ దెన్ సీనా. ఓకేనా. బీ ఈజ్ గ్రేటర్ దెన్ సీనా అని చూస్తుంది మళ్ళీ మనకి. బీ ఈజ్ గ్రేటర్ దెన్ సీనేనా. మనం 5, 6, 7 తీసుకున్నాం. ఫస్ట్ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత మనకి కింద ఇంకొక ఎల్స్ స్టేట్మెంట్ ఉంది మనకి. అంటే ఇంటర్నల్గా వెళ్ళదు లూప్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ సింటాక్స్. ఇక్కడ మీకు ఈ పార్ట్లోకి వెళ్ళదు, ఈ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్లో ఎలా ఉందంటే ఈ ఎల్స్ పార్ట్లో కూడా ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. అంటే ఈలో కూడా ఇంకొక కండిషన్ ఉంది అన్నట్టు. ఈ ఎల్స్ పార్ట్లో కూడా ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి, 2 చాయిసెస్ ఉన్నాయి. ఆ చాయిసెస్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఇంకొకటి రాశాను. ఇఫ్ బీ ఈజ్ గ్రేటర్ దెన్ సీనా. ఫస్ట్ కండిషన్ నాకు ఫాల్స్ అయింది. ఏం ఫాల్స్ అయింది, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అనేది నాకు ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు నేను బీతో చెక్ చేశాను. బీ ఈజ్ గ్రేటర్ దెన్ సీనా. బి అంటే మనకి 6 ఈజ్ గ్రేటర్ దెన్ 7, అది కూడా ఫాల్సే. ఓకేనా. నాకు ఇది కూడా ఫాల్స్ అయిపోయింది. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 7, ఇది కూడా ఫాల్స్ అయిపోయింది. అంటే లాస్ట్కి ఏం ఎల్స్ పార్ట్లో బీని ప్రింట్ అవుట్ చేయండి. సారీ. ఓకే. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 5, 7 ఫాల్స్. మనకి ఎల్స్ పార్ట్లో ఏముంది మనకి బీని ప్రింట్ అవుట్ చేయమంటున్నాను.